హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 18, 19, 20 తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని, అటు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ, తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల వాతావరణం మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశాలు ఉన్నాయని, ఈరోజు రాత్రి నుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రిపూట చలి గాలులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని, అటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం రేపటికి చెన్నై సమీపానికి దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు నెల్లూరు తీరం వెంబడి పయనిస్తూ ఈ నెల 19వ తేదీ నాటికి ఇటు బాపట్ల, మచిలీపట్నం తీరానికి చేరువయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అక్కడ మళ్ళీ దిశ మార్చుకుని మళ్ళీ 20వ తేదీ నాటికి ఇటు కాకినాడ, వైజాగ్ సమీపంలో తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కోస్తా తీరం వెంబడి చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఈరోజు రాత్రి లేక రేపు ఉదయం నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి జిల్లాలో వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని, ఈ వర్షాలు 18, 19, 20వ తేదీ నాటికి కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ 3 రోజులు భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశంలోని గిద్దలూరు, దర్శి, కనిగిరి, పామర్రు, మార్కాపురం ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, మచిలీపట్నం, విజయవాడ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కూడా ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదే అవకాశాలు ఉన్నాయని, రాయలసీమ జిల్లాలో కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కూడా తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ డిసెంబర్ 18 నుండి నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ వాయుగుండం ప్రభావంతో డిసెంబర్ 18, 19, 20 తేదీల్లో కోస్తా వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలున్నాయని, రాత్రిపూట చలి తీవ్రత కూడా పెరిగే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశాలున్నాయని, ఈరోజు రాత్రి నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు లోపల అటు రైతులు తమ వరి పనులు పూర్తి చేయాలని, లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వాయుగుండం ప్రభావం రాగల 3 రోజులు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.